ఎన్నిసార్లు అంగన్వాడీ మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్లు. వాళ్ళైనా ఏమడిగారు? వాళ్ళు కూడా అదే అడిగారు కదా. పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్. పోనీ వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు? మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు అంటే. ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు. ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు. మీకు చంద్రబాబు గారికి ఏమిటి తేడా? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది? అమ్మా, ఈరోజు పాపం వీళ్ళు చూడండి, పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు మీకు మాట ఇవ్వలేదు పెన్షన్ ఇస్తానని. అంగన్వాడీ వాళ్ళకైనా ఆశా వర్కర్లకైనా వీళ్ళకైనా రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మీకు మాట ఇచ్చారా అన్నా? మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేదే. మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే. ఇది శ్రమ దోపిడి కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నా, రోజమ్మ నోరుంది కదా అని పారేసుకో. ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అధిక ప్రసంగం, ఇలాగే అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డ